ఎవరు లేరు, ఊపినట్టే. ఆరోగ్యం కోసం work for the heart, work for the heart. గుండె ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కోసం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు వాక్ ఫర్ ద హార్ట్ అనే స్లోగన్ ఇచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నడక యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజెప్తూ తద్వారా గుండె వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు అనే ఒక ప్రముఖమైన స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈ స్లోగన్ ని ఆధారంగా చేసుకుని ఇవాళ మేము వినుకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ 2K వాక్ ప్రోగ్రామ్ ని నిర్వహించాము. ఈ ప్రోగ్రామ్ అనేది మా హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేసిన శాఖల్లో కూడా మొట్టమొదటిది. చాలా విజయవంతంగా జరిగింది. దీనిలో ఆల్రెడీ సుమారుగా 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇవాళ రేపు కూడా అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా సుమారు 2000 రూపాయలు విలువైన టెస్టులు, గుండెపరమైన టెస్టులు ఏవైతే ఉంటాయి, ఈసీజీ, గుండె స్కానింగ్ కానివ్వండి, షుగర్ చెకప్, బీపీ చెకప్, ఇట్లాంటి కన్సల్టేషన్ తో సహా కూడిన ఒక 2000 రూపాయల విలువైన టెస్టులు మేము ఉచితంగా చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము ఇవాళ రేపు కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీరందరికీ కూడా అపాయింట్మెంట్ ఆధారంగా రాబోయే 10-15 రోజుల పాటు మేము అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉన్నాము. ఈ అపాయింట్మెంట్ ఆధారంగా అందరికీ కూడా చెకప్ చేయడం జరుగుతుంది. ఈ స్ఫూర్తిగా ఇతరత్ర ఉండే అలవాట్లు కూడా, ఉదాహరణకి జీవన శైలిలో ఉండే మార్పులు, అందరూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవాళ ప్రతి వృత్తిలో కూడా విపరీతమైన కాంపిటీషన్, ఒత్తిడి ఉంది. దీన్ని కాపాడుకోవడానికి, దీని నుంచి కాపాడుకోవడానికి మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఎవరెవరి విశ్వాసాల ఆధారంగా, ఎవరెవరి మత విశ్వాసాల ఆధారంగా పెద్దవాళ్ళు చెప్పిన అలవాట్లు మనం దూరంగా జరగడం వల్లే గుండె జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు హిందువులు అయితే పూజ, మెడిటేషన్, జపం లాంటివి చేస్తుంటారు. అలాగే క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తుంటారు, ముస్లిమ్స్ నమాజ్ చేస్తుంటారు. ఇవి ఖచ్చితంగా రోజు ఇంప్లిమెంట్ చేయాలి. కనీసం ఒక అరగంట శారీరక వ్యాయామం, ఒక అరగంట మానసిక వ్యాయామం, అంటే ఈ చెప్పిన ఆధ్యాత్మిక అలవాట్ల ద్వారా ఒక గంట మన ఆరోగ్యం కోసం కేటాయించుకుంటే సాధారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 100కి 99 నివారించుకోవచ్చు. ఇకపోతే మనం జీవన శైలిలో ఉండే దురలవాట్లు, స్మోకింగ్ లాంటివి, ధూమపానాలు లాంటివి, మద్యపానాలు లాంటివి తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తున్నాయి గుండెని. మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి. తెలిసో తెలియకో పల్లెటూళ్ళ నుంచి మేము చూస్తూ ఉంటాం, పొగాకు బొగ్గను పెట్టుకుని ఉంటారు, అదేమంటే పళ్ళు పుచ్చిపోయినాయి అంటారు, లేదంటే ఆకలి కావట్లేదు అంటారు. ఇలాంటి చెడు అలవాట్లు అనేవి పూర్తిగా ఆరోగ్యాన్ని కుంగదీసి మనిషిని నాశనం చేస్తాయి. దయచేసి గమనించండి, పొగాకు పూర్తిగా మానేయండి. ప్యాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరం. పక్క వాళ్ళు స్మోక్ చేస్తున్నా కూడా మనకు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తీవ్రంగా వస్తాయి. సో ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్. సో ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండె జబ్బులు రాకుండా పూర్తిగా నివారించుకోవచ్చు. 2K వాక్ అంటే ఈ ఒక్క రోజు నడవటం కాదు మా ఉద్దేశం. ఈ రోజు నుంచి అన్నా మొదలు పెట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతమంది అన్న ప్రతిరోజు కనీసం 2 కిలోమీటర్లు నడుస్తారన్న ఆశతో ఈ ర్యాలీ నిర్వహించాము. అలానే ఎవరికన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈసీజీ, టుడే ఎకో ఇవి కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. అవసరమైన వారికి యాంజియోగ్రామ్ ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఉచితంగా చేయబడును. రిజిస్ట్రేషన్ కోసం ఈ రోజు రేపటి వరకు, రేపు లాస్ట్ డే. ఫోన్ నెంబర్ తెలియకపోతే హాస్పిటల్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అపాయింట్మెంట్ బేసిస్ ద్వారా రోజుకి ఒక 50 మందిని చూద్దామని వాళ్ళకి డేట్ ఇచ్చాము.